ఈ సినిమా రిలీజ్ కాదు అని ట్రోల్ చేసిన వాళ్ళని ఏం చెప్తారు? అరే ట్రోల్ అన్న, ఆయన రాజకీయంగా ఆయన ప్రజల కోసం ఆలోచించిన మనిషి కాబట్టి ఈ సినిమా లేట్ అయింది. మీకు ఈ సినిమాతో ఇచ్చి పడేస్తాం. ఓజీతో అసలు మీకు ఏం మాట్లాడడానికి ఓజీతో ఏముండవు. ఫస్ట్ ఆఫ్ ఆల్ శవాలు వేస్తాయి అంటారుగా, ఫస్ట్ అరార బిర్మలకి శవాలు వేస్తాయి. మొత్తం బ్లాస్ట్ థియేటర్ అన్న. ట్రైలర్ కి అసలు జనాలు గూస్ బంప్స్ అన్న. మొత్తం సీట్లు ఎవరు కూర్చోలే. కళ్యాణ్ గారు పేరు చాలు మాకు. ఆయన కటౌట్ రావాలి, స్క్రీన్ మీద పడాలని మాకు కాదు. ఆయన నేమ్ వస్తే చాలు. అందరు ఫ్యాన్స్ వేరు, కళ్యాణ్ గారి ఫ్యాన్స్ వేరు. బాబులకే బాబు, బాబులకే బాబు, మీరు అందరు 24 తారీఖు విశ్వనాథ్ థియేటర్కి రండి. ఈ సంధ్య గింధ్య కాదు. అక్కడ ఆర్టీసీ క్రాస్ రోడ్ కి సంధ్య ఎలాగో మొత్తం ఈ కుకట్పల్లికి, ఇక్కడ ఉన్న కుత్బుల్లాపూర్కి, అన్నిటికి విశ్వనాథ్ అలాగా. మీరు విశ్వనాథ్కి వచ్చి చూడండి హంగామా ఎలా ఉంటుందో. పవన్ కళ్యాణ్ గారిది, వాళ్ళ ఫ్యాన్స్ది. మీరు వేచి చూడండి. 24th వరకు మాకు అసలు రియల్ గా చెప్తున్నా షేక్ వస్తుంది బాడీ. ఆ 24 ట్రైలర్ లో లాస్ట్ లో నక్ సీన్ ఉంది కదా, దాన్ని అయ్యే బాబు అసలు ఆ సీన్ లో అసలు నక్క మా దేవుడికి అసలు అవసరమే లేదు. పులిని పెట్టేది ఉండే ఎదురుగా. తెలుసు కదా అన్న, మేము నక్కల గురించి మేము పేరు చెప్పమన్నా. నక్కలు ఎవరో మీ అందరికి తెలుసు. ఎవడైతే ట్రోల్ చేస్తున్నా ఆడే పెద్ద నక్క. ఫస్ట్ ఆఫ్ ఆల్ జీవితంలో ఏముందో ట్రైలర్ లో కూడా అలాంటి సీన్స్ ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ఫ్యాన్స్ కాదన్న, మేము భక్తులం అన్న. మేము ఫ్యాన్స్ ఏ రోజు సినిమా వేరు, రాజకీయం వేరు, సినిమా వేరు. మీరు సినిమా పరంగా మాట్లాడండి, రాజకీయం వద్దు. ట్రోల్ చేసే వాళ్ళు ఎవరైనా కానీ ట్రోల్ చేసుకొని అది దేవుడికి ఇంటర్ ముక్కతో సమానం. అది గూస్ బంప్ సీన్ అన్నమాట. అది లాస్ట్ ఒక సీన్ ఏదైతే ఉందో అది గూస్ బంప్ సీన్. చాలా బాగుంది ట్రైలరు. అలాగే బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా అదిరిపోయింది. పవన్ కళ్యాణ్ లుక్స్ ఎట్లా అనిపిస్తున్నాయి? ఆ లుక్స్ గురించి మాట్లాడతారు నెక్స్ట్ సినిమాలో. ఆయన లుక్స్ గురించి మాట్లాడతారు. అంటే పవన్ కళ్యాణ్ గారికి 4 ఏళ్ల తర్వాత ఈ సినిమా వచ్చింది. ఖచ్చితంగా ఇది ఒక కంబ్యాక్ సినిమా అవుతుంటే అప్పుడు డెఫినెట్ గా కంబ్యాక్ అవుతుంది. ఇప్పుడు అందరూ ఓజీ 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 అని అరుస్తున్నారు, కానీ ఈ సినిమాతో దీని గురించి మాట్లాడతారు. అంటే సోషల్ మీడియాలో కూడా ఒకవైపు ఓజీ, ఒకవైపు హరిహర వీరమల్లు. ఒక రకంగా చెప్పాలంటే ఏం రత్నం గారు, డివివి దానయ్య గారికి వీళ్ళిద్దరికి ఫైటింగ్ అనేటట్టు ట్రోల్ చేస్తున్నారు. మీరేమంటారు? వీళ్ళిద్దరిలో ఎవరు నెగ్గుతారంటారు? ఎవరు నెగ్గినా అది పవన్ కళ్యాణ్ సినిమా కాబట్టి ఆయన గురించి చూస్తారు, ఆయన గురించి మాట్లాడతారు. వీటి గురించి ఎవరు పట్టించుకోరు. ఏ సినిమా వాల్యూ దానికే ఉంటుంది. సినిమా రాదు, రిలీజ్ అవ్వదు ఎవరు చెప్పిండ్రు? రాదు. ఎందుకు రాదు? ఈ దేని గురించి రాదు? అసలు దేని గురించి రాదు? సినిమా ఆపుతాము మిమ్మల్ని ఆపేది మేమే అంటున్నారు కదా. ఎవరు ఆపేది? ఎవరు? అంటే సోషల్ మీడియాలో ఎవరైతే ఆపుతాము ఏమంటున్నారు, ఆపుతాము ఆగుతుంది అంటారు కదా. ఎవరైతే ఆపుతాము ఆగుతుంది అంటారో వాళ్ళే వచ్చి థియేటర్ లో కూర్చుంటారు ఫస్ట్. మార్క్ మై వర్డ్స్.